యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. అప్పుడు నేను ఎవరిని పంపిదనో మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జిల్లతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జల్ల హృదయం కొవ్వు చేసి వారు చెవులు మందపరిచి వారు కన్నులు మూయించుమని చెప్పెను. ప్రార్థన చేసుకుందా. కృపగల నాయన, నీ వాక్యమును బట్టి వందనము చెల్లిస్తున్నా. మాట్లాడండి తండ్రి, మాట్లాడి మా అందరికీ కనువిప్పు కలిగించండి. ఏ విషయంలో మేము బలహీనమో మమ్మల్ని అందుకు బలపరచండి. నీ బిడ్డలందరూ సిద్ధపడి వచ్చారు తండ్రి, నీ పాత్రలో చేయించడానికి, నీ శరీరంలోనూ నీ రక్తంలోనూ పాపములు పొందడానికి వచ్చారు. ఈ వాక్యం ద్వారా వారు సరిచేసుకోవాలి, నేను సరిచేసుకోబడాలి. సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి వెళుతున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. ఈ యెషయా గ్రంథము రాసింది ఇశ్రాయేలు ప్రజలకి. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు, వారి ప్రవర్తన విధానం ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూసాం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని మాటలు ప్రకటించడానికి నేను ఎవరిని పంపుదును అని దేవుడు పలుకుతున్నాడు. నేను ఎవరిని పంపుదును, నేను ఎవరిని పంపాలి అన్నప్పుడు ప్రవక్త అయిన యెషయా గారు అంటున్నారు, చిత్తగించుము నేనున్నాను. ఈరోజు మన అంశము యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను ప్రకటించే రాయబారులో మనం యేసుక్రీస్తు ప్రభువారి సువార్త పనిలో ఉన్న దేవుని వారం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వారు భయంకరమైన పాపంలో ఉన్నారు. యెషయా గ్రంథము 1 నుండి చూస్తే మనకు అర్థమైపోతుంది వారు ఎటువంటి పాపంలో ఉన్నారంటే, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, అవి తైలముతో మెత్తన చేయబడలేదు, అవి కట్టబడలేదు, అవి పిండబడలేదు, అవి నొప్పులు కాదు, అవి పుండ్లు కాదు, అవి పాపం. వారి స్వభావము పాపపు స్వభావంతో అయిపోయినప్పుడు వారిని బలపరచడానికి మీన్స్ వారికి బుద్ధి చెప్పడానికి, వారిని హెచ్చరించడానికి నేను ఎవరిని పంపాలి, నా కొరకు ఎవరు వెళ్తారు అంటే ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, చిత్తగించుము నేనున్నాను, వారి దగ్గరికి వెళ్ళి నీ మాటలు ప్రకటించడానికి నేనున్నాను. ఆ ఇశ్రాయేల్ కన్నులు ఎట్లా ఉన్నాయంటే వారు చూస్తారు కానీ చూడరు, వారి చెవులు ఎట్లా ఉన్నాయంటే వింటారు కానీ వినరు. ఇక గ్రహించడం ఎక్కడిది? వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందట్లేదు. ఏం స్వస్థత? ఆత్మీయ స్వస్థత. యేసుక్రీస్తు ప్రభువారిని విన్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్న తర్వాత, మొట్టమొదటిగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు విన్నావు? ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ప్రభువే నా సొంత రక్షకుడు అని నీ హృదయములో నిశ్చయించుకున్నప్పుడు నీకు కలిగేది మారు మనసు కలుగుతుంది. నీ మనసు మారిపోతుంది. నువ్వేదైతే కన్నులతో చూస్తావో, ఇప్పుడు చూడడానికి ఏం లేదు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మనం వినడమే. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యము వింటావో, విన్న వెంటనే నీ హృదయము గ్రహిస్తుంది. తరువాత నీ మనసు మారిపోతుంది, మారు మనస్సును పొందుకుంటావు. ఇక మారు మనసు పొందిన వాడికి ఇదిగో నూతనమాయను, క్రియలు కొత్తవాయను. కానీ ఇశ్రాయేలు ప్రజలు వినట్లేదు, ఎందుకంటే వారి హృదయము కొవ్వినది.
హృదయము కొవ్విన వారి దగ్గరికి యేషయా నేను వెళ్తాను అంటున్నాడు. ఎవరు? వారి హృదయము కొవ్వింది. హృదయము కొవ్విందంటే ఇక గ్రహింపు ఎక్కడిది? గ్రహింపు ఉంటుందా? ఉండదు. అటువంటి వారి దగ్గరికి యెషయా భక్తుడు వెళ్తానంటున్నాడు. వారికి కావలసింది స్వస్థత. ఏ స్వస్థత? ఆత్మీయ స్వస్థత. ఆ స్వస్థత ఎలా వస్తుందో తెలుసా మనందరికీ? ఆ స్వస్థత మనం ఎలా పొందుకున్నామంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. నీకు ఆ స్వస్థత నువ్వు ఎలా పొందుకున్నావు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. నీ అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. నీ దోషములను బట్టి నలకొట్టబడ్డాడు. నీ శిక్ష అతని మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఏం స్వస్థత? ఏం స్వస్థత ఆయన పొందిన దెబ్బల చేత కలిగేది? శారీరక ఆరోగ్యం గురించా మాట్లాడుతుంది? కాదు, నీ పాపం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో అత్యంత ఘోరమైన రోగము పాప రోగమే. వింటున్నారా? ఆ రోగం ముందు ఏది కూడా పనికిరాదు. ఇప్పుడు రోగాలన్నిటికీ పెద్దన్న అంటే హార్ట్ అటాక్, అందులో అనుమానం కూడా లేదు. కార్డియాక్ అరెస్ట్ ఇంకా పెద్దది. వచ్చిన వెంటనే మాట్లాడుతూ అప్పుడే చచ్చిపోతాడు. కొంతమంది అప్పుడప్పుడు మనం వీడియోలు కూడా చూస్తాం, నవ్వుతూ ఉంటాడు, అక్కడే చనిపోతాడు. మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క, వారి అల్లుడు అంటే మా అక్క భర్త, నా బావ హాస్పిటల్ వెళ్ళాడు. డాక్టర్తో మాట్లాడుతున్నాడు, నవ్వుతూ ఉన్నాడు. డాక్టర్తో జోక్ చేస్తున్నాడు. సింగరేణి జాబ్ బల్లార్చలో నవ్వుతూ ఒక్కసారి కింద పడిపోయినాడు. ఏమైంది? చచ్చిపోయాడు. హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. వెంటనే లేచి ఏదో చేసిన ప్రయోజనం లేదు. అది రోగంలో పెద్ద రోగం. మరి మానసిక రోగంలో మనల్ని దేవుని సన్నిధికి నడిపించకుండా పెట్టే రోగము పాపం రోగం. ఆయన పొందిన దెబ్బల చేత మాత్రమే మన పాపములకు విముక్తి కలుగుతుంది. ఆయన మరణించడం ద్వారా మాత్రమే మన పాపములకు విముక్తి కలుగుతుంది. నీ పాపపు జీవితం నుండి నిన్ను మార్చుకోవడానికి, ఇంతకుముందే మనం విన్నాం కదా, మన సమయమును సద్వినియోగం చేసుకోవాలన్నా, సాతాను మన గృహంలో ఉండకుండా ఉండాలన్నా పాపమును త్యజించే వారంగా ఉండాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆ ప్రవచనము ఎవరిలో నెరవేరిందంటే యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరింది. ఈ మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. అక్కడి ప్రవచనం ఇక్కడ ఉంది. అందుకే ఆ ప్రవచనం ఏ ప్రవచనం? మన పాపమునకు సంబంధించిన స్వస్థత ప్రవచనం, శారీరక స్వస్థత ప్రవచనం కాదు అది. ఎందుకంటే శారీరక స్వస్థత కంటే ప్రాముఖ్యమైనది ఆత్మీయ స్వస్థత. నీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, కానీ ఒకరి మాట పడినాడు, ఎందుకు ఆరోగ్యం? నీ ఇంట్లో అంతా డబ్బు ఉంది, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాళ్ళు కూడా తయారవుతారు. ఉన్నారు కదా. సంపాదించేటోడు ఒకడు ఉంటే ఓడగొచ్చినోడు ఇంకోటి పుడతారాట. సామెత మీ అందరూ తెలుసా తెలియదా? సంపాదించేటోడు ఒకడుంటే దాన్ని ఓడగొట్టేవాడు ఇంకోటి పుడతాడు. సంపాదించేవాడికి కట్టుకోవడానికి బట్ట ఉండదు, వాడు చక్కగా తిండి కూడా తినడు. ఓడగొట్టేవాడు ఎంత ఊరి మీద పడి ఓడగొడతా అంటాడు. సంపాదించేవాడు వాని సంపాదన వాడు కూడా తినడు. ఓడగొట్టేవాడు వీడు తండ్రి సంపాదన తీసుకుపోయి, పూర్వీకుల సంపాదన తీసుకుపోయి వాడు ఖర్చు పెట్టుకోడు, వాడు తినడు. ఏం చేస్తాడు? ఇతరులను మేపుతాడు. పాపం కాదా ఇది? ఆత్మీయ పాపమే కాదా ఇది? కాబట్టి అటువంటి వాటికి సమాధానము ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పాపం నుండి విడుదల కలుగుచున్నది. రోగం నుండి విడుదల కలుగుచున్నది.
బలహీనత నుండి విడుదల కలుగుతున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మాత్రమే అది కలుగుతున్నది. కాబట్టి ఇటువంటి వారికి ప్రకటించడానికి, ఇటువంటి వారికి దేవుని మాటలు చెప్పడానికి నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరిని పంపుదును అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తున్నప్పుడు మీరు అనవలసిన మాట, తండ్రి నన్ను పంపు. ఏమనాలి? వద్దు తండ్రి నన్ను మాత్రం పంపకు, ఐఎమ్ ఫుల్లీ సేఫ్ అంటారా? ఏదైనా చెప్తా కానీ ఇది మాత్రం చెప్ప తండ్రి అంటారా? పని చేసుకున్న దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ దేవుని సువార్త చెప్పడానికి వెనకాడుతున్నావా? నేను అందరికీ చెప్పుకుండా పోతున్నా, పిచ్చోని తిరిగి చూస్తాను. రావును, నశించిపోతున్న వారికి దేవుని సువార్త వెర్రితనమే. కానీ మనకది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి అనుభవిస్తున్న నేను, దీవించబడుతున్న నేను దేవుని మాటలు చెప్పకుండా ఉండగలుగుతానా? ఉండడం నా వల్ల అవుతుందా? బుద్ధి చెప్పకుండా ఉండడం నా వల్ల అవుతుందా? నేను రోజు రన్నింగ్ వెళ్తుంటాను. నేను రోజు పొద్దున ఓ మిత్రుడు నాతో పాటు వస్తున్నాను. అతనికి కూడా ఈరోజు వార్త చెప్పాను. నాకు అవకాశం వచ్చింది, చెప్పేశాను. రేపు నాతో వస్తాడు, ప్రతిరోజు నాతో వస్తాడు. నేను సందు దొరికినప్పుడు చెప్తూనే ఉంటాను, అవకాశం ఉన్నప్పుడు చెప్తూనే ఉంటాను. ఎవరిని పంపుతాడు మీరు? ఎవరిని పంపుదనని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. హృదయం కొవ్వి ఉన్న వారి దగ్గరికి, హృదయం కొవ్వి ఇక విపరీతమైన రోగముతో, హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అటువంటి కఠినమైన వారిని మీరు సహవాసం చేస్తున్నప్పుడు, వారితో దేవుని మాటలు పంచుకునే అవకాశం దేవుడు మీకు ఇస్తున్నప్పుడు మీరు పంచుకుంటున్నారా? దేవుని రొట్టెలో ద్రాక్షరసంలో చేయి వేయబోతున్న నీవు పరీక్షించుకునే అవకాశము దేవుడు నీకు ఇస్తున్నాడు. నీవు సువార్త ప్రకటించడం ద్వారా వానికి మేలు చేస్తున్నావు. వాడిని అగ్నిలో నుండి నువ్వు లాగేసి అతనికి దేవుని రాజ్యమునకు వారసునిగా చేస్తున్నావు. ఎంత మనసు ఉండాలి? ఎంత మంచి మనసు ఉన్నవాడు చెప్పగలుగుతాడు? కొన్నిసార్లు ఆలోచించుకుంటాను, ఒకవేళ ఇప్పుడు కాదు కానీ ఒక 10 రూపాయలు మనం ఎవరికైనా ఇస్తే, ఆ 10 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు లాగుదామని ఆలోచన చేస్తుంటాం కదా. అదనే చెప్తాను, మీరు చెప్తాను, నేను చెప్తాను, తప్పేం కాదు. అయితే అంతకంటే గొప్ప మేలేంటి? డబ్బులు కాదు, సువార్త, దేవుని మాటలు వారికి చెప్పి వాడిని కనుక అగ్నిలో నుండి నువ్వు లాగితే, అగ్ని పరలోక రాజ్యంలోనికి నువ్వు అతన్ని తీసుకపోతే నీవెంత గొప్పవాడివి, నీవెంత ధన్యుడివి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనము. మత్తయి సువార్త 9, 35వ వచనం, 36 వచనము, 37, 38 వచనాలు చూడండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు. ఏం బోధిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఏం బోధిస్తున్నాడు? రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. బాప్తిసమిచ్చే యోహాను ఏం బోధించాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందుడి. ఓ సున్నం కొట్టిన గొడవలారా, మీరు సోంపులను జీలకర్రలను 10వ వంతు చెల్లిస్తున్నారు, కానీ మీరు సున్నం కొట్టిన సమాధులు ఎంతో అలంకరించబడి సున్నముతో డిజైనింగ్తో ఉంటాయి, కానీ లోపల ఏముంటుంది? ఎముకలు, బొక్కలు, మట్టి, వెంట్రుకలు. మీరు మారు మనసు పొంది నేను ప్రకటిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు మీతో కూడా దేవుడు ప్రకటిస్తున్నాడు, మీరు మారు మనసు పొందారు కదా, మీరు ప్రకటించేది ఏంది? మారు మనసు పొందుడి, ఎందుకంటే మన పాపం నిమిత్తం ఆయన మరణించాడు. ఇది ప్రకటించే రాయబారులం, ఇది ప్రకటించే సువార్థికులం. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే
ఈయన ప్రకటిస్తున్నప్పుడు వారందరూ ఎట్లా ఉన్నారంటే, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున, వాళ్ళు ఎట్లా ఉన్నారంట? కాపరి లేని గొర్రెలు. మీకు గొర్రెలు కనుక, ఒకవేళ మేకలు కనుక ఉంటే వాటిని కాయడానికి మీరు కాపర్లను పెట్టుకుంటారు. ఒకవేళ కాపరులు లేకపోతే వారు విచ్చలవిడి. దేవుడు 3 రకాల ప్రభుత్వాలను దేవుడు మనకి ఇచ్చాడు. ఒకటి కుటుంబము, 2 సంఘము, ఇంకోటి ప్రభుత్వం. ప్రతి దానికి సంఘానికి కాపరి ఉంటాడు, కుటుంబానికి కాపరి ఉంటాడు, ప్రభుత్వానికి కాపరి ఉంటాడు. ప్రభుత్వానికి కాపరి మన దేశంలో ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కుటుంబానికి యజమాని ఉంటాడు, అట్లాగే సంఘానికి కాపరి ఉంటాడు. కాపరి ఉన్నప్పుడు సంఘం బాగుంటుంది. కుటుంబంలో యజమాని సరిగా ఉన్నప్పుడు, కుటుంబాన్ని సరిగా కాపాడుతూ ఉన్నప్పుడు, కాపుదలలో ఉన్నప్పుడు కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. కుటుంబంలో ఎవ్వడు కాపరి లేడు. ఎట్లా ఉంటుంది ఆ కుటుంబం? మీకు అర్థమవుతుందా? సంఘం ఒక న్యాయకత్వం కింద ఉంటుంది, కాపరి న్యాయకత్వం కింద. కుటుంబం ఒక కాపరి న్యాయకత్వం కింద ఉంటుంది. అతడు సాధారణంగా దేవుడు పురుషునికి అవకాశం ఇచ్చాడు. మీరు పేరుకు మాత్రమే పెద్దవారు, కానీ మీ మాట నీ భార్య వినది, నీ కొడుకులు వినరు. ఆ ఇల్లు ఇల్లేనా? అది దేవుడు ఏర్పరచుకున్న గృహమేనా? అది విచ్చలవిడిగా ఉంటారు. అది న్యాయకత్వం ఉన్న గృహమేనా? ప్రభుత్వాలు చేస్తుంటాయి, అధికారులు విచ్చలవిడిగా ఉంటారు. ఆ ప్రభుత్వం ఉంటుందా ఎల్లకాలం? సంఘము కాపరొకడు చెప్తాడు, సంఘం మరొకడు చెప్తుంది. ఆ సంఘం నిలబడుతుంది ఆ దేవుని సన్నిధిలో? వారు కాపరి లేని విసుకు చెదిరిపోయిన గొర్రెలని దేవుడు గమనించి వారిపైన కనికర పడుతున్నాడు. దేవుడు మనల్ని కూడా కనికరిస్తున్నాడు. కనికరించి ఏమంటున్నాడంటే, కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనుడి, ప్రార్థన చేయడి అని అంటున్నాడు. ఎప్పుడు మన గురించైనా ప్రార్థన? నశించిపోతున్న వారి గురించి ప్రార్థన లేదా? ఎప్పుడు మన గురించైనా ఆలోచన, ఇతరుల గురించిన ఆలోచన లేదా? దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటిదయ్యా? మొట్టమొదటి ఆజ్ఞ, అరే నా ఆజ్ఞలో మొట్టమొదటిది నీ దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీ దేవుని ప్రేమించేవాడు, నువ్వు పొరుగువాన్ని ప్రేమించలేదా? నువ్వు పొరుగువాన్ని ప్రేమ చూపని వానివి దేవుని ఆజ్ఞలు ఏం గైకొన్నట్టు, దేవుని ఆజ్ఞలు గైకొన్న వానికి దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? నీ పొరుగువాన్ని గురించి ప్రార్థన చేయకపోతే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? ఈ మాటలు ఒక దగ్గర చెప్తే ఆయన అంటాడు, నా గురించి నేను ప్రార్థన చేసుకుని పక్కన గురించి నేనేం చేయాలంటాడు. ఎంత బాగా, అంత ఘోరమైన స్థితిలో ఉంది. నా గురించి నేను ఏమనగాను అంటున్నాను, నేను పక్కన గురించి నేను ఎంత అడుగుతాను? ఏ మాదిరి చూపుతున్నావు నీ కుటుంబంలో? నీ కుటుంబం నీ న్యాయకత్వం కింద ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు విచ్చలవిడిగా ఉంటే నీ కుటుంబంలో ఉన్నవారు నీ మాట వింటారా? సంఘంలో నువ్వు విచ్చలవిడిగా ఉంటే నీ మాట వింటారా? ప్రభుత్వంలో అధికారం చేస్తున్న వాళ్ళు విచ్చలవిడిగా ఉంటే తర్వాత వాళ్ళు గెలుస్తారా? న్యాయకత్వాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీ కుటుంబాన్ని చక్కగా కాసేవాడిగా, కాపరిగా సంఘాన్ని కాచేవాడిగా, ప్రభుత్వాధికారులు ప్రభుత్వంగా ప్రజలను కాచేవారిగా ఉండాలి. అటువంటి వారి కోసం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. మీరు వేడుకొనుడి, మీరందరూ వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. తండ్రి, మా సంఘంలో ఉన్న వారిని నీవు కనికరించు. దేవుని బల్లో చేతి పెడుతున్న నీవు, దేవుని యొక్క రొట్టెలో ద్రాక్షరసంలో చేయి ముంచుతున్న నీవు తీసుకునే ముందు ప్రార్థన చేయి. కోత విస్తారంగా ఉంది, పనివారి కావాలి, అనేక మందికి సువార్త ప్రకటించబడాలి. నీ చిత్తమైతే నన్ను వాడుకో. ఆ సువార్తను ప్రకటిస్తుండగా నా మాటలు వాళ్ళు వినాలంటే నేను ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? అట్టి ప్రవర్తనను కాపాడుకుంటకు తగు జ్ఞానం నీ అని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు 12 మందిని సెలెక్ట్ చేసుకున్నారు, 100 మందిని సెలెక్ట్ చేసుకోలేదు.
యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి స్వస్థతల కోసం వచ్చారు, రోగాల కోసం వచ్చారు, బలవిద్ర కోసం వచ్చారు. కానీ ఆయన 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. వారు అపోస్తలులు. ఈ కాలంలో అపోస్తలులు అంటే వారికి ఒక పని ఉంటుంది, ఆ పనిని వారు ముగించాలి. వారు అపోస్తలులు. అపోస్తలుల లక్షణాలు కొన్ని ఉన్నవి. ఈ కాలంలో అందరు అపోస్తలులు పేరు పెట్టుకున్నారు, కానీ నిజానికి ఈ కాలంలో అపోస్తలు ఉన్నారా? 1 కొరింథీ 9వ అధ్యాయము 1వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నేను అపోస్తలులను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? అపోస్తలులు అందరు కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని చూసిన వారు 12 మంది మాత్రమే అపోస్తలులు. అందులో ఒకడు దొంగ, అతనికి బదులుగా మత్తీయా అనే వ్యక్తిని ఎన్నుకుంటారు. అతడే మత్తయి సువార్తను రాస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని చూసిన వ్యక్తి మరొక వ్యక్తి అపోస్తలుడైన పౌలు. అందుకే ఆయన అపోస్తలుగా ఎంచబడతాడు. యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేసిన వారే అపోస్తలులు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎన్నుకున్నాడు. వారికి ఇచ్చిన ధన్యత ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన ధన్యత. ప్రకటన గ్రంథం 21:14 వచనం. ప్రకటన గ్రంథం 21:14. పరలోక రాజ్యపు పట్టణపు ప్రాకారంలో 12 పునాదులు ఉన్నవి. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు 12 పేర్లు కనబడుచున్నవి. అది అపోస్తలులకు ఇచ్చిన ధన్యత. అపోస్తలు దేవుడు ఎన్నుకున్నాడు. అపోస్తలకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. వారు తమ పనిని ముగించారు. అందుకే పౌలు చనిపోతూ నా పరుగు కడముట్టించి తిని, నాకు దేవుడు అప్పగించిన పని అంతా కూడా చేసేసాను. కాబట్టి ఇప్పుడు దేవుడు సువార్త ప్రకటించమంటున్నాడు. అపోస్తలు వేసిన బాటలో నిన్ను సువార్త ప్రకటించమంటున్నాడు. ఎంతమంది ప్రకటిస్తున్నారు? ఎంతమంది ప్రకటిస్తారు? దేవుని మాటలు ఏం చెప్పాలి? అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యం 20:24వ వచనం. దేవుని కృపా స్వార్థను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలన నా ప్రాణం నాకెంత మాత్రము ప్రియముగా ఎంచుకోవట్లేదు. నేను కృపా స్వార్థను ప్రకటిస్తున్నాను. ఏంటా కృప అంటే? నాకు దేవుడు అర్హత ఇవ్వలేదు, కానీ నేను అర్హుని అయ్యాను. ఎందుకంటే దేవుడు నన్ను కాపాడాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు ఆత్మీయ స్వస్థత కలిగింది. నాకు వచ్చిన ఈ వార్తను నేను ప్రకటిస్తున్నాను. దానికోసం నా ప్రాణమైన పెడుతున్నాను అంటున్నాడు పౌలు. దేవుడు నీ ప్రాణాన్ని కోరట్లేదు, కానీ నువ్వు ప్రకటించమని దేవుడు పంపుతున్నాడు. మీ పని చేసుకునే దగ్గర, మీ స్నేహితులతోని, మీతో ఉన్న వారితోని దేవుని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నావా? అలాంటప్పుడు దేవుని మాటలు ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తున్నావో కుటుంబంలో మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉంటావు, సంఘంలో మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉంటావు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆఫీసులో పనిచేసి ఆయన పని ఏంటంటే సమయం అయినప్పుడు, ఆఫీసు సమయం అయినప్పుడు బెల్లు కొట్టడం, గంట కొట్టడం. ఈ వ్యక్తి ఏం చేసేవాడంటే ప్రతిరోజు పోయి ఆఫీస్ ముందు ఒక వాచ్ సెంటర్ ఉంటుంది. ఆ వాచ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టైం ప్రతిరోజు టైం చూసేవాడట. చూసిన వెంటనే ఊకే చూసి కొద్దిసేపు ఎదురత పోయి గంట కొట్టేవాడు. ఈ వాట్సాప్ ఆయనకు అర్థమవుతలేదు. ఈయన ఎందుకు నా దగ్గరికి వచ్చి ఊకే ఏదో నిక్కి చూస్తున్నాడు, ఎందుకు నా వైపు చూస్తున్నాడని ఆయన ఒకసారి పిలిచి, బాబు ఎందుకు నువ్వు ఊకే అస్తమానము నా షాప్లో ఇలా చూస్తున్నావు అని అంటే ఆయన అంటే, సార్ ఏం లేదు సార్, నేను ముందు ఆఫీసులో పనిచేస్తాను, నేను వెళ్ళి సమయం అయినప్పుడు నేను వెళ్ళి గంట కొడతాను సార్, అందుకే నేను నీ వాచ్ నీ షాపుల్లో ఉన్నాయి కాబట్టి నీ వాచ్ను చూస్తున్నాను సార్ అన్నాడంట. అంటే వాచ్ సెంటర్ అదిరిపడతాడట, ఇంత పని చేస్తున్నావు, నువ్వు గంట కొట్టగానే నేను వాచ్ను సరి చేసుకుంటున్నాను కదా అన్నాడు. నాకు అర్థమైందా? నువ్వు గంట కొట్టి నీ గంట వినబడగానే
అయ్యో నా టైం తప్పైతుందే మరి నేను సరి చేసుకుంటాను కదా అంటున్నాడు. ఏది నీ మాదిరి? ఆయన అనుకున్నాడు ఈయన నా మాదిరి, ఈయన అనుకున్నాడు ఆయన నా మాదిరి అని ఒకరినొకరు తెలుసుకోకుండా ఇద్దరు కూడా తప్పే చేస్తున్నారు. ఎవరు నీ మాదిరి? సంఘంలో ఎవరు నీ మాదిరి? కుటుంబంలో ఎవరు నీ మాదిరి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోవాలనన్న పౌలు మనకు మాదిరిగా ఉండాలి. సంఘం కోసం ప్రాణం పెట్టిన అపోస్తలు మనకు రుజువుగా ఉన్నారు, మనకు మాదిరిగా ఉన్నారు. యజమానుడు కుటుంబం కోసం ప్రాణమైన పెట్టాడు. అట్లాగే సంఘం కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చాడు. నువ్వేం చేయాలి? దేవుని కృపా స్వార్థను ఏం చేయాలి? ప్రకటించాలి. ఈ పని చేసే దగ్గరనే నీవున్న స్థలంలోనే ప్రకటించాలి. చాలా సులభం ప్రకటించడం. దాని ద్వారా కొంత వ్యతిరేకతలు రావచ్చు, ఆయన దేవుడు మీకు తోడై ఉంటాడు. నిన్ను పోషిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎవరికో కంట అవుతాను అనుకోకు, ఎవరినో బాధ పెడతాను అనుకోకు, చెప్పడం వల్ల ఏం లాభం అనుకోకు. చెప్పడం నీ పని. దేవుడి కృప మీ అందరికీ దయచేయను గాక. కాబట్టి కృపాస్వార్థను ప్రకటించు, ఇతరులకు మాదిరిగా ఉండు, కుటుంబంలో నాయకుని వలె ప్రవర్తించు. నాయకుని వలె. నేను నాయకుని కాదు, ఎవడో ఒకడు నాయకుడు అంటే విచ్ఛిన్నం అయిపోతుంది. సంఘంలో నాయకుని వలె ఉండు. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, పరలోక రాజ్యం సమీపంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు మనలోనే ఉంటున్నాడు. ఏదో ఒక సమయంలో ఒక భక్తుడు అంటాడు, తెర చినిగిపోతుంది, క్రీస్తు రివీల్ అవుతాడు. రివీల్ అంటే తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరం తల ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. మనం కుటుంబంలో మాదిరికరంగా ఉంటున్నామా? కుటుంబానికి నాయకునిగా ఉంటున్నామా? సంఘంలో నాయకత్వంతో ఉంటున్నామా? ప్రభుత్వంలో సరైన నాయకులు లేకపోతే ప్రభుత్వం విచ్ఛిన్నం అయిపోతుంది. అట్లాగే మన కుటుంబాలు విచ్ఛిన్నం కావా? అట్లాగే దేవుని కృపాస్వార్థను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఎవరిని పంపుదనా అంటున్నాడు. నీవేమంటున్నావు? నేను పంపుతా, నేను వెళ్తానంటావా? నేను ఉన్న దగ్గరనే ఉంటానంటావా? చెప్తానంటావా? నేను చెప్పలేనంటావా? పరీక్ష చేసుకో. కళ్ళు మూసుకుందాం. మీరందరూ నిశ్శబ్దంగా, పిల్లలైతే నిశ్శబ్దంగా ఉండి, తండ్రి నన్ను బలపరచండి, నేను నాయకునిగా ఉండాలి, నన్ను దీవించండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెడదాం. ఎవరికి వారు ప్రార్థనలో ఉండండి. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, దేవుడు ఎప్పుడైతే మీరు నేను ఎవరిని పంపుదును అని మీరు అన్నారు, నా కోసం ఎవరు వెళ్తారు, నా కోసం నా నిమిత్తం నిలబడేవారు ఎవరున్నారు అన్నప్పుడు, చిత్తగించుము నేనున్నాను అన్న యేషయ ప్రవక్త మాటను బట్టి నీ మాటలు ప్రకటించడానికి మేమందరం నిలబడి ఉన్నాము తండ్రి. మా స్నేహితులకు, నీ పిల్లలకు, నశించిపోతున్న నీ బిడ్డలందరికీ నీ మాటలు ప్రకటించడానికి మేమున్నాం. మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు వందనము చెల్లిస్తున్నాం. నీ న్యాయకత్వం కింద మేమున్నాం. కుటుంబంలో నాయకులంగా మేమున్నాం. కుటుంబంలో నాయకురాళ్ళముగా మేమున్నాం. మా పిల్లల్ని మేము సరిగా కాయుటకు మీరు మాకు తగిన జ్ఞానం ఇవ్వబోతున్నందుకు వందనము చెల్లిస్తున్నాం. గడిచిన కాలంలో ఒకవేళ ఈ మాటలు మేము మర్చిపోయినామా, మా కుటుంబాన్ని మేము కాయలేకపోయినామా, మా సంఘంలో నాయకులుగా మేము ప్రవర్తించలేకపోయినామా, మేము విచ్ఛిన్నమైపోయినామా, మమ్మల్ని మన్నించండి. మాదిరికరంగా మేము ఉండాలి. కుటుంబంలో ఉన్న భార్య భర్తకు, భర్త భార్యకు, పిల్లలకు మాదిరికరంగా ఉండాలి కదా. ఆ మాదిరిని తప్పిపోయినామా, మమ్మల్ని మన్నించండి. ఎప్పుడైతే ప్రభుత్వాలు తమ మాదిరితనాన్ని తప్పిపోతాయో ప్రభుత్వాలు పడిపోతాయి కదా. మేము మా మాదిరితనాన్ని తప్పిపోతే మా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి కదా. అంతము వరకు మేము ఇతరులకు, సంఘములో, కుటుంబంలో మాదిరికరంగా ఉండడానికి నీ సహాయం అందించండి.
గడిచిన కాలంలో ఒకవేళ మేము తప్పిపోతే మమ్మల్ని మన్నించండి. కుటుంబాలన్నీ ఐక్యపరచబడాలి. సంఘమంతా ఏక మనస్సు కలిగి ఉండాలి. నీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను. నీ బల్లో చేయి వేస్తున్న నీ బిడ్డలందరూ కూడా మారు మనసు పొంది సంపూర్ణ సంతోషంతో వారి వారి గృహాలకు వెళ్ళాలి. నిత్యమైన సంతోషంతో వారి వారి గృహాలకు వెళ్ళాలి. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగింది కదా తండ్రి. అట్టి ఆత్మీయ స్వస్థత మీ అందరికీ తండ్రి ఇస్తాను అని నీ వాక్యం సెలవిస్తుంది కదా. ఆ స్వస్థత పొందుకున్న నేను నీ బిడ్డలందరూ కూడా నిత్యమైన సంతోషంతో నీ రాజ్యంలో ప్రవేశించుదుము గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ